విడిపించుమయ్యా, పునరుద్ధాన శక్తితో విడిపించుమయ్యా. ఒకసారి చూడు ఈ పాపలోకం, నీ రక్తంతో కడిగి దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. ఓ దేవా దయచూపుమయ్యా, దేశాన్ని బాగు చేయమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. ప్రార్థనకి ఆమేన్ చెబుతూ ఏకీవిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడదామంటే, పరిశుద్ధుడా నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకుని నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. అయ్యా నీ ప్రజలు నీ బిడ్డలు ఏక మనసుతో కూడి మేము ఇక్కడ ఆరాధించడం కానీ దేవా, నీ కార్యము ఈ పట్టణంలో మా మధ్య ఈ దేశంలో నువ్వు నెరవేరుస్తున్నావని నమ్ముచున్నామయ్యా. ప్రతి అక్రమ కార్యములు, ప్రతి అవినీతి కార్యములు, ప్రతి పాప సంబంధమైన కార్యములు నీ పునరుద్ధానపు శక్తి చేత తుడిచివేయమని వేడుకుంటున్నామయ్యా. చీకటి ప్రబలవుతుందయ్యా, కానీ నీ వెలుగు ప్రబలాలను వేడుకుంటున్నామయ్యా. మేము వెలుగు జ్యోతుల వలె నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా, నీ పునరుద్ధానపు శక్తితో లేపబడిన వారుగా అంధకారాన్ని తొలగిస్తానికి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా దొంగతనం, ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా పాపం 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 అయ్యా. కానీ దేవా కరుణించయ్యా. బంధకాలు ఉన్నవారిని, ఎటువంటి విధమైన బంధకాలైనా సరే, అది దురాత్మ శక్తుల బంధకాలైనా సరే, అది ఎటువంటి త్రాగుడు బంధకమైనా సరే, వ్యభిచారపు బంధకమైనా సరే, ఎటువంటి చీకటి బంధకమైనా సరే, నజరేయుడైన యేసు నామములో లయమైపోనుగా ఆజ్ఞాపిస్తున్నాము. నీ ప్రజలకి స్వతంత్రత కలగాలయ్యా.